దారుణంగా మోసం చేస్తున్న ఢిల్లీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కాదు. జనరల్గా ఏంటంటే చాలా మంది రీసెంట్ డేస్లో కూడా నేను యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ పోతాను, హైదరాబాద్లో అలాంటి ఇన్స్టిట్యూట్ లేవు కదా, అంత ఢిల్లీ అంత అంటే అశోక్ నగర్ అంత స్కాము, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు దారుణంగా మోసం చేస్తారు, మోసపోతారు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీలో ఉన్న వాటిలో. ఇన్ఫ్యాక్ట్ అశోక్ నగర్లో అంటే కొంతవరకు జెన్యూనిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి రెండు ఉండొచ్చు మంచి ఇన్స్టిట్యూట్స్ మనకి ఇక్కడ కూడా, అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఉన్న మంచి ఇన్స్టిట్యూట్లో చాలా గోల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ మోసం చేయకుండా జెన్యూన్గా ఉండే ఒకటి రెండు ఇన్స్టిట్యూట్స్. అదే దీనికి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్ ఫ్యాకల్టీస్ ఇది చాలా మందికి తెలియదు. కొన్ని ఇన్స్టిట్యూట్లో మాత్రమే సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. అది కూడా ఏంటో తెలుసా, ఆ సీనియర్ ఫ్యాకల్టీ కొన్ని క్లాసెస్ మాత్రమే, కొన్ని టాపిక్స్ మాత్రమే, అంటే జస్ట్ ఆ పోస్టర్లు వేయించుకోవడానికి, ఆ హోర్డింగ్లో లేకపోతే బయట మార్కెటింగ్కి పబ్లిసిటీ కోసమే టాప్ ఫ్యాకల్టీ వీళ్ళు మా దగ్గర ఉన్నారని చెప్తారు. వాస్తవానికి వాళ్ళు టీచ్ చేసి కొన్ని టాపిక్స్ మాత్రమే. అశోక్ నగర్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇలా చేస్తూ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు. ఏమన్నా ఆ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు, ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు, మాది బెస్ట్ ఇన్స్టిట్యూట్, మాది యావరేజ్ ఇన్స్టిట్యూట్ కాదని మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు ఆ పెద్ద మనుషులు. సరే నేను మాట్లాడేందుకులే మాట్లాడతలేను. అయితే దాని తర్వాత వచ్చేసి ఏంటంటే పర్సనల్ మెంటర్షిప్ మీద గరాడ మోసం చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఒక ఇన్స్టిట్యూట్లో పర్సనల్ మెంటర్షిప్ అనేది ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటూ, అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉంటూ నేను పర్సనల్ మెంటర్షిప్ తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ ఇన్స్టిట్యూట్ మారుతారు, ఇన్స్టిట్యూట్ మారినాక మళ్ళీ డబ్బులు పెంచుకు ఇలా కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది ఫ్యాకల్టీస్. అండ్ దెన్ అక్కడ చూసుకుంటే ఆన్ టైంకి సిలబస్ అసలు అవనే అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా స్కామ్స్ చేస్తూ ఉన్నాయి. ఆన్సర్ రేటింగ్ పేరుతోటి, పర్సనల్ మెంటర్షిప్ పేరుతోటి, తర్వాత వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ పేరుతోటి, అంత ఫ్రాడ్, అసలు అంత మాయ, ఏది నిజమో ఏది జెన్యూనో తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. అయితే దాంతోపాటు సరే ఇదంతా పక్కన పెడితే హై పొల్యూషన్, చాలా ఎక్స్పెన్సివ్, అండ్ ఒక బ్యాచ్కి కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ టీవీలు పెడతా ఉంటారు. అయితే వీటన్నిటికంటే కూడా స్టూడెంట్స్ అందరూ ఇంత మోసం చేసే దగ్గర జెన్యూన్ ఏదో కనుక్కొని పోయి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? హైదరాబాద్లో అలాంటి ఇన్స్టిట్యూట్ లేవంటారా? హైదరాబాద్లో కూడా ఏకేఎస్ ఐఏఎస్ అని బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. చాలామంది స్టూడెంట్స్, నేను కూడా జాయిన్ చేయించాను, కానీ జాయిన్ చేసిన ఒక్క స్టూడెంట్ కూడా నాకు ఇంతవరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. చిన్న కరెక్షన్స్ ఉంటే ఎప్పటికప్పుడు, ఎందుకంటే నా నుంచి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి నేనే బాధ్యత వహిస్తాను. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ కూడా చాలా జెన్యూన్గా కష్టపడుతూ ఉన్నారు. డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారు కూడా 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. చాలా మంది ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో, ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్, దోస్ హు ఆర్ ఫ్రమ్ ఏకేఎస్ ఐఏఎస్, ఇప్పటికీ వాళ్ళ జూనియర్స్కి గైడ్ చేస్తూ ఉంటారు. మెంటార్షిప్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఏకేఎస్ ఐఏఎస్. తెలుగులో మెటీరియల్ ప్రొవైడ్ చేసింది కూడా ఫస్ట్ ఏకేఎస్ ఐఏఎస్ గ్రూప్ 2, గ్రూప్ 1 సంబంధించి. అండ్ చాలామంది నేను కమర్షియల్ కాదు అంటారు, కానీ వాస్తవానికి నిజంగా కమర్షియల్ కానీ ఏదైనా ఉంటే అది ఏకేఎస్ఏ. ఎందుకంటే ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడింగ్ ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 దోస్ హూ టేక్ యూపీఎస్సీ. ఎవరైతే యూపీఎస్సీ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఇదే. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే యూపీఎస్సీతో పాటు ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత మెటీరియల్స్, స్టాండర్డ్ మెటీరియల్స్, ఒక్క మెటీరియల్ కూడా మీరు బయట కొనాల్సిన అవసరం లేదు. క్వాలిటీ టెస్ట్ సిరీస్, క్వాలిటీతో టెస్ట్ సిరీస్ రన్ చేస్తారు. మెంటార్షిప్కి సపరేట్ బిల్డింగే ఉంది, వాళ్ళకి మెంటార్షిప్ సంబంధించి సపరేట్ బిల్డింగే ఉంది. అలా ఫస్ట్ పెట్టిన ఇన్స్టిట్యూట్ ఏకేఎస్, తర్వాత అందరూ ఇన్స్టిట్యూట్ పెట్టేశారు. అందరూ ఇన్స్టిట్యూట్ కొంతవరకు పేరుకి నామకే వాస్తే పెట్టడం జరిగింది. కానీ జెన్యూన్గా మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. మెంటర్షిప్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే డౌట్స్ క్లియరెన్స్ కానీ, పర్సనల్ డౌట్స్ కానీ ఇదంతా జరుగుతూనే ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ మెంటర్షిప్ క్యాంపస్లో కూడా వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. అండ్ ఏకేఎస్ ఐఏఎస్ స్టూడెంట్స్ కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. కావాలంటే దీనికి సంబంధించి తర్వాత మీరు క్లిప్పింగ్ యాడ్ చేయమంటాను. ఏకేఎస్ ఐఏఎస్ ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్తో మనం మాట్లాడదాం. వేరే ఇన్స్టిట్యూట్లు అవన్నీ కనుక్కున్నాం, ఎందుకంటే ఒకసారి కనుక్కోవాలి కదా, నాలెడ్జ్ ఉంటే మంచిగా ఉంటుందని. అయితే కనుక్కొని లాస్ట్కి ఏం డిసైడ్ అయినామంటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఏకేఎస్ ఇస్ ద బెస్ట్ అని. In AKS from October batch, so here the education is very good regarding UPSC, and they also give coaching for groups also. ఏకేఎస్ ఐఏఎస్ ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, నిహారిక అని. సో మేము ఫస్ట్ జాయిన్ అవగానే మాకు 1 week ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి, హౌ టు ప్రిపేర్ ఏంటి అని. ఎన్సీఆర్టీ బుక్స్ గురించి చెప్తారు, కరెంట్ అఫైర్స్ గురించి చెప్తారు. స్వీడన్ సార్ తీసుకుంటారు ఆ క్లాసెస్ ఓరియంటేషన్. సో అది 1 week అయిపోయిన తర్వాత నార్మల్గా దే జాయిన్ ఇన్ దిస్ షెడ్యూల్ బ్యాచ్. సో ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఒక్కొక్కటి జాయిన్. మా నుంచి జాగ్రఫీ స్టార్ట్ అయింది. సో జాగ్రఫీ 1.5 months లో అయిపోయింది, వెల్ గుడ్. ఆఫ్టర్ జాగ్రఫీ వీ ఆల్సో హ్యావ్ ఎకనామిక్స్ ఇంకా అవ్వలేదు, ఇట్స్ అబౌట్ టు ఓవర్, ఎందుకంటే మాది డిసెంబర్ కదా. అండ్ జాగ్రఫీ తర్వాత వీ హ్యావ్ ఎకాలజీ, ఐఆర్, పాలిటీ, ఏషియన్ హిస్టరీ, అలా ప్రిలిమ్స్ అంతా కంప్లీటెడ్ అండ్ వెల్ గుడ్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఇంతవరకు అలా ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ ఎలవ్ చేయవు, డెమో మాత్రం ఎలవ్ చేస్తే తర్వాత డబ్బులు కట్టమంటాయి. అలా కాదు, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. సో ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ యూ కెన్ టేక్ ఏ కాల్ అన్నంత, అంటే అంత ఎలా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు అంత కష్టపడుతున్నారు, అంత క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే
ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ ఏకేఎస్ ఐఏఎస్ని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేయడం అనేది యాక్చువల్లీ ఢిల్లీ టాప్ ఇన్స్టిట్యూట్స్ తోటి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు కోచింగ్ ముందు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇదంతా చెప్పింది నిజమా కాదా? సో ఆఫ్లైన్లో విజిట్ కాండి, ఏకేఎస్ఐఎస్ వెళ్ళండి, విజిట్ చేయండి. మీకు నిజంగా ఇబ్బంది ఉంది అంటే డెఫినెట్లీ దానికి సంబంధించి యూ కెన్ కాంటాక్ట్ విత్ అస్. సో దానికి సంబంధించి ఎలా ఏంటి అనేది అండ్ గ్రూప్ 1 కోచింగ్ కానీ గ్రూప్ 2 కోచింగ్ కానీ దాంతోపాటు యూపీఎస్సీ కోచింగ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. సో హైదరాబాద్లోనే ఏకేఎస్ఐఎస్తో పాటు ఇంకా అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. సో వాటి కూడా చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వేరే ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషను, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలా ఉంది ప్రజెంట్, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ విత్ అస్. థ్యాంక్ యూ.